హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రవి వరలక్ష్మి బ్లాగ్స్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే మస్తు ఉన్నాం. ఈరోజైతే సోమవారం, ఇంకా అమావాస్య కూడా ఉంది కదా, కానీ వర్షం అయితే ఫుల్ పడుతుంది. అబ్బా, నేనేం చేసిన అంటే మార్నింగ్ లేవగానే ఈయనకి పాలకు పోతున్నా అన్నాడు. సరే పో, నాకేం చెప్తున్నావు అంటే బయట చాలా చల్లగా ఉంది, వర్షం పడుతుంది అంటే నువ్వైతే ఫస్ట్ డోర్ తీసి చూడు, అంత వర్షం ఏం లేదు, మార్నింగ్ అయితే అంత అయితే పడలేదు, పో అంటే ఇట్లా అయితే క్లైమేట్ అయితే ఎంత మంచిగా ఉంది. కానీ వర్షం అంటే కొంతమందికి నచ్చదు, కానీ పడాలి, వర్షం పడితేనే కదా మనకి. నేనైతే ఉండి గోశాలకు వెళ్ళినాను. గోశాలకు వెళ్తే ఈరోజు పెండ ఎవరు తీశారబ్బా అని కొద్దిగా అనుకున్నాను. అన్నయ్య వాళ్ళు వచ్చి తీశారా, ఎవరు తీశారని అడిగాను. ఏమో మాకు తెలియదని ఆడ చెప్పిండే. సో నేనైతే ఈ మధ్య గోశాలకు చాలా దూరమైన, ఆఫ్టర్ 1 month దాటిపోతుంది. సో మా దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో మళ్ళీ ఆయన సేవ చేసుకునేకి. గోమాత అంటే సాక్షాత్ అమ్మవారే. నేను ఇంటికి వచ్చేలోపటికి వరలక్ష్మి ఇలా. మళ్ళీ నేను ఇల్లు కడుగు, ఇవాళ మండే అనేసి మొన్న ఫ్రైడే కడిగిన, ఇవాళ మండే అని కడిగిన. నువ్వేమో ఇల్లు ఎందుకు కడుగుతున్నావు, వెదర్ చల్లగా ఉన్నా ఏమున్నా మనం పూజ చేసే రోజు ఇల్లు కడుక్కోవాలి అంటే ఇక రోజు పూజ చేస్తాం కదా అని రోజు కడుక్కోకుర్రి, వెదర్ చల్లగా ఉంది. నాకు ఎందుకో కడగాలనిపించింది. ఇక ఇవాళ మండే కదా, అమావాస్య ఉంది, ఫోటోలు కూడా పూజిద్దామని అనుకున్నా. ఇక ఈయన వచ్చి నువ్వు ఎందుకు ఇల్లు కడుగుతున్నావు, వెదర్ చల్లగా ఉంది, నీకు సర్ది అవుతుంది అని అంటుండు. ఎందుకో ఈయనకైతే కొంచెం నా మీద ప్రేమనో ఇంకేదన్నానో తెలియదు, కానీ మస్తు జాలి అయితే చూపిస్తాడు. ఒక్కొక్కసారి మాత్రం కోపం వస్తుంది, కానీ చెప్పలేను కదా అన్ని వీడియోలో కదా. సైకోయిజం చేస్తుంది. మధ్య 1వ తారీఖు నుంచి మస్తు సతాయిస్తుందని నా బాధ ఎవరు చెప్పుకోవాలి. 1వ తారీఖు ఎన్ని రోజులు అయిన చెప్పాయి, నిన్ననే కదా. నిన్ననే. సో నేను పూలు నీళ్ళు తీసుకొని వచ్చినానండి. ఎందుకు ఆగు, నవ్వకు. ఆడ పారిజాతం పూలు తెంపనీకు ఉండదండి, కింద పడ్డాయి. సో ఆ పూలని ఆల్రెడీ వాటర్లో కొంచెం మట్టి ఉండే. సో నేనేం చేసిన అంటే అక్కడ కొన్ని పూలు, ఎర్ర పూలు, తెల్ల పూలు, అవి కాకుండా ఇవి భూమి మీద పడిన పువ్వులు, ఇవి డైరెక్ట్గా పారిజాతం పువ్వులు తెంపనికి రూల్ లేదు. ఒకవేళ తెంపితే ఏదో ఒకటి ఇబ్బంది ఉంటుందని అక్కడ ఉన్న పెద్దవాళ్ళు అయితే చెప్పారు. సో వాళ్ళ మాట ఎందుకు కాదనాలని కిందున్న పూలు అయితే తీసుకోవడం అయితే జరిగింది. సో నాకేమనిపించిందంటే ఇప్పుడు ఆనంద్ తెచ్చిన పూలు మళ్ళీ స్వామివారికి పెట్టడం, ఆయన ఇప్పుడు ఎందుకంటే నీట్గా ఉండాలి ఆయనకి. మందార పువ్వు చాలా బాగుంది కదా, చిన్నగా ఉన్నాయి, చిన్న మందార పువ్వులు ఇవి. ఆ పువ్వులన్నీ చందనకి ఇచ్చేసే మందార పువ్వులు. సో నేనేం చేసిన అంటే ఆ పువ్వులన్నీ తీసుకొని ఏవేవైతే చెట్టు మీదివి తెంపినానో అవన్నీ పక్కన పెట్టిన, కొన్ని టిఫిన్లో పెట్టిన. దాని తర్వాత ఉండి దాంట్లో వేసి క్లీన్ చేసిన, ఎందుకంటే కింద మట్టి వెళ్ళిపోయింది. మీ నుంచి ఆ పువ్వులన్నీ తీసిన, అంటే ఒక నిమిషం ఆగి దాని తర్వాత తీస్తే దాంట్లో ఉన్న మట్టి అంతా వెళ్ళిపోయింది. సో ఫ్రెండ్స్, నాకు తెలిసిన వరకు దేవుడికి మాత్రం ఇలానే పెడతా. ఒక్కటే పువ్వు దొరికింది, రోజా పువ్వు. పువ్వు అక్కడ పడేసి ఆ కొండ కింద పెట్టేసి, అంటే సారీ అక్కడే పెట్టేసి పెట్టేసాను. దేవుడికి పువ్వులు అయితే కొన్ని పక్కన తీసి పెట్టినాను. సరేలే, ఇంకా దేవుడు మా వరలక్ష్మి ఏం చేస్తుందో ఏమో అని అడుగుదామని ఫ్రెష్అప్కి వెళ్ళిపోయింది. సరేలే, నేను ఫ్రెష్అప్ చేసుకొని బయటికి ఇంట్లోకి వచ్చే లోపలికి మేము ఇక్కడ ఫోటోలు అయితే పూజిస్తున్నాను నేను. కొంతమంది పూజించడం అని అనరు, ఏదో అంటారంట, కానీ నేనైతే ఇట్లనే అంటాను. పూజించడం అంటారు కదా, అదే నేను కూడా అలానే అంట. కానీ నేనైతే ఫోటోలు మొత్తం పూజించడం అయితే 1 week 10 days మస్తు రోజులు అయింది, ఎందుకో పూజించలేను. కానీ ఇవాళ మాత్రం మా దేవుళ్ళు ఎంత మంచిగా తెలుసా, ఎందుకంటే పువ్వులు నిన్నటి కొన్ని ఉండే, ఇవాళ అయితే ఈయన ఇన్ని పువ్వులు తీసుకొచ్చిండు. మస్తు మంచిగా అనిపించింది. పారిజాత పువ్వులతో అయితే శివయ్యకి చాలా చాలా ఇష్టం. అలాగే వైట్ కలర్ శంకు పూలు ఉంటాయి కదా, ఇంకా అవి కూడా తీసుకొని వచ్చిండే. ఈయన చాలా రోజులు అయింది, మేము అంటే డోర్ పైన గోమాత ఉండాలని అయితే పెట్టినాము. ఇక అది కూడా ఈ వ్యూ క్లీన్ చేస్తా అంటే నేను కొన్ని క్లీన్ చేసిన, ఈయన కూడా కొన్ని కొంచెం హెల్ప్ అయితే చేసిండు.
ఈ పువ్వు ఈ చెట్టు పేరు ఏం పేరు అంటారు, శివయ్యకి చాలా ఇష్టం అంటారండి ఈ పువ్వు. బిల్వదళం. బిల్వదళము ఏమో చెప్పిన నేను, బిల్వదళం అంటారు. అయితే నేను తీసుకొని వస్తాను. నేను చేసే యోగా గోశాల దగ్గరే ఉంది. సో ఇలా నేనైతే వెళ్ళిన తర్వాత వరలక్ష్మికి కొంచెం శివయ్యకి సంబంధించిన పంచలోహాలు అవన్నీ తీసుకురావాలి కదా. సో అప్పటి వరకు నేను ఫస్ట్ మాంకాలమ్మ గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని ఆమె ఈరోజు ఇంకో విషయం ఏంటంటే అక్కడ యజ్ఞం జరుగుతుంది. రమణ మహర్షి పక్కన ఈయన పేరు ఏదో ఉంది అబ్బా, అది కంచికోటి పీఠాధిపతి. నువ్వు ఇంటికి వచ్చేసే వరకు ఇక నీ గురించి చూస్తూ ఉంటే టైం లేట్ అయిపోతుంది, మళ్ళీ గుడికి కూడా పోవాలి కదా అని నేనైతే పూజ కంప్లీట్ చేసిన. అయితే నేను ఎవ్రీ అమావాస్యకి ఇంకా ఫ్రైడే ఇంకా మంగళవారం ఇంట్లో అయితే ఊదైతే వేస్తాను. పాజిటివ్ మంచి నెగిటివ్ పోయి పాజిటివ్ ఎనర్జీ అయితే ఉంటుంది అని చాలా అప్పట్లో మన పెద్దలు అంటుండే కదా. నేను కూడా అలాగే ఫాలో అవుతున్నా. ఇక అది ఒక్కటేసారి పొగ మొత్తం ఎక్కువ అయింది, దగ్గు వచ్చింది. అయ్యో అనేసి ఇక ఈయన అయితే తీసుకొని ఇక మళ్ళీ అమ్మవారికి ఊదిస్తుంటే ఏమోండి లేదు ఆల్రెడీ ఊదిచ్చేసినానంటే సరే అని ఇక మేమైతే బయలుదేరి ఇక మాతో పాటు చందనను కూడా అయితే గుడికి అయితే తీసుకొని వచ్చినాము. ఇవాళ ఎంత మంచి అభిషేకం తెలుసా, అంటే కొన్ని టెంపుల్స్లో అయితే పంతులు వాళ్ళే చేస్తాము అని అంటారు కదా, కానీ మాకైతే మేము మా చేతుల మీదుగా అయితే ఆయనకి అభిషేకం చేసినాము. ఎంత మంచి అనిపించింది అంటే చాలా మనసు అయితే ప్రశాంతంగా ఉంది. మేము తెచ్చిన పువ్వులు చూడండి, మంచి పారిజాత పువ్వులు మంచి ఆయనకైతే ఈ విధంగా అయితే అలంకరణ చేసినాము. అభిషేకం చేసేటప్పుడు అయితే ఎంత ప్రశాంతంగా ఉంది, కానీ అప్పుడైతే వీడియో అయితే తీయలేకపోయినాము. ఇక మేము మొక్కుతూ ఉంటే చందన అన్నది, అన్న కొంచెం వీడియో తీస్తాను, ఫోన్ ఇవ్వు ఎప్పటి గుర్తుంటుంది కదా అంటే సరే అని తీసినాను. కానీ మంచిగా ప్రశాంతంగా అయితే మా పూజ అయితే కంప్లీట్ అయింది. వీడియోలు తీస్తుర్రా అని ఇక మా చందన ఉండి లోపట ఉండి ఒక విషయం జరిగిందబ్బా. ఏమైందంటే గుడి మూసేసే టైంకి అమ్మ నువ్వు పాలేస్తావా అని అంటే వేస్తాను అని, సరే పాలేసి వెళ్ళు మేము వేసేది ఉంది అనగానే సప్పుడాగా చందన అయితే బయటికి వచ్చి విభూతి పెట్టి నాగమ్మ దగ్గరికి అయితే వెళ్ళినాము. నాగమ్మ దగ్గర ఏమైందంటే తీర్థం ఉంటుంది, కొద్దిగా పుట్టలో వేస్తే వీళ్ళు అంటారు. ఇంకొక దుర్గమాత టెంపుల్ కూడా ఉంది అక్కడ అమ్మవారిది, ఆ టెంపుల్ కూడా వెళ్ళినాము. అక్కడ నుంచి లైట్ చూడండి ఎట్లా షేక్ అవుతుంది. చందన చూపిస్తే చందన ఏమో ఏమన్నీ కాదు అన్న అట్లనే ఉంటుందని, ఇంకా డైరెక్ట్ పోయి చూస్తేనేమో లైట్ ఏమో షేక్ అయితే లేదు. ఫోన్లో ఎందుకు అలా వచ్చిందో మాకైతే తెలియదు. మీకు తెలుస్తుంటే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. డర్రు నడు చందన నడు బయటికి అంటే పోతలేదు, ముంగడు చూస్తుంది చందన. మా చందన మోతీచూరు లడ్డు ఇచ్చింది, మా భార్య ఆకున్న తింటుంది. ఏం చెప్పాలి చెప్పు, అయ్యి మీ మమ్మీ డాడీకి పోయి చెప్పురా బాయ్, తిని ఇది తింటావా, తినేం కాదు కానీ చల్తా. సో ఫ్రెండ్స్ ఈరోజు అయితే మా వరలక్ష్మి కాదే ఇగో చూడు, ఇగో చూసారా ఫ్రెండ్స్, చూడండి బాగా అబ్జర్వ్ చేయండి. ఏడికి పోయినా ఏం చేసినా ఈ ఎంటికలు తప్పితే మాత్రం ఏడికి పో. నీకు ఇంకోటి తెలుసా, శివుని గుడిలో పోయి అవి ఒక ఇంటికి ఆయన చుట్టూ తిరిగింది. నేను అనుకున్నా బిడ్డ నీదే అనుకున్నా నేనైతే. ఇంకా మమ్మీ ఈరోజు అరే ఇది ఎందుకు వాడేసినావు మమ్మీ, మాట్లాడు. ఏం చేస్తున్నావురా, ఈరోజు అమాస పెట్టుకొని ఎగ్గు బిగ్గు అంటావేంది? పచ్చిమిర్చి ఉల్లిగడ్డ దావత్ ఉందా ఏమన్నా? ఈసారి మాత్రం నిజం చెప్తున్నా చెరువుగట్టుకు వెళ్ళలేదు, అదొక మనస్ఫూర్తిగా బాగుంది. అయినా ఇంకో విషయం ఏంటంటే ఈరోజు శివయ్యకి అదేంటి పంచామూర్తులతో అభిషేకం అయితే జరిగింది. సో అదొకటి హ్యాపీగా అనుకుంటున్నా. ఇంకో విషయం ఏంటంటే నాతో పాటు మా వరలక్ష్మి వచ్చి ఇద్దరం కలిసి అభిషేకం అయితే చేసినాం. సో
ఆ స్వామి దయ వల్ల ఇలా మాకు ఈ అదృష్టం దొరికిందని అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారని అనుకుంటున్నాను. మమ్మీ ఏంది ఇంకేంటి, ఏమేమి వేసినావు? ఆలుగడ్డ వేసినావు, టమాటా వేసినావు, అది వేయద్దా? మోతీచూర్ అండి అదిరా బా, దాని పేరేమోందిరా నాయన గుర్తుకొస్తలేదు. ఇక మొత్తానికైతే బియ్యం సారీ భయ్య ఏందో గుర్తుకొస్తలేదు, గుర్తుకొచ్చినప్పుడు చెప్తా. సో లాస్ట్కి అయితే బియ్యం మొత్తం ఇలా పెట్టేసింది. సో మమ్మీ ఎట్లా అనిపిస్తుంది? నేను ఇంటికాడ ఉంటే నీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా అనిపిస్తుందా? ఈరోజు మా వరలక్ష్మి 1 గంటల వరకు ఫాస్టింగ్లో ఉంది. ఇట్స్ అ మిరాకిల్. ఏడ వర్షం పడుతుంటుందో అప్పుడప్పుడు అక్కడక్కడ వర్షం పడుతుంటుంది. మమ్మీ ఇంకేం చేయాలనుకుంటున్నావు? ఇంకేంటి వంటలు ఏం చేయాలనుకుంటున్నావు? సోమవారం, అవును సోమవారం అని ఉన్నావా? ఓహో, ఆ శివయ్య మహిమ అంతా. తీర్థం తాగి ఇంకా చల్లగా అయింది జర. కానీ చెరువు గట్లు మాత్రం ఇలా ఉంటుందా మమ్మీ? నడమ్మా నడు అంటూనే ఉంటారు. కానీ చెరువుగట్టు మూమెంటు, చెరువుగట్టు క్లైమేటు, చెరువుగట్టుకి ఉన్న స్పెసిఫిక్ ఇంకేడా ఉండవు అని అనుకుంటా. కానీ ఉన్నది ఒక్కడే, అన్ని చోట్ల ఎక్కడ ఏ ప్రకారంగా పూజ చేసినా ఉన్నది ఒక్కడే, ఆయన శివయ్యనే. మా ఇంటి దేవుడు గోవిందుడికి. ఏమంటావు మమ్మీ? పల్లెలు నువ్వులు మిర్చి కర్రీ వస్తుందా? ఇన్ని రోజులు నాకు చెప్పలేదేంది మరి? ఎప్పుడు చేసినావు అమ్మ మిర్చి కర్రీ? ఎప్పుడు మిర్చితోనే వడలు బజ్జీలు. మిర్చి కర్రీ పడుతుంది మమ్మీ, ముసురు పడుతుంది, పస అని పడుతుంది. చెరువుగట్టు పోందే. అయినా మనం ఇంటికి గుడిలో పంచామృతాలతో చేసి అభిషేకం అయిపోయింది కదా. నెలకు ఒక్కసారి అమాసకే చేద్దాం. ఇంకా మిగతా రోజుల్లో నీకు కుదరదు, నాకు కుదరదు. ఓకేనా? ఈడ చేసి ఈడ ఓకే వీలైతే అక్కడికి వెళ్తా. ఓకేనా బేబీ? కొత్తిమీర లేకపోతే ఏంది, పుదీనా వేసేయి. పుదీనావి అయిపోయిందా? ఖరాబ్ అయిందా? అందుకే మమ్మీ ఏదైనా స్పీడ్గా వాడాలి అంటారు. ఏం స్పీడ్గా వాడతావో ఏమో నువ్వు విచిత్రంగా. కొద్దిగా అది చూద్దాం, టేస్ట్ చేద్దాం ఒకసారి. వావ్, ఇంత బాగా అవుతుందా? కానీ చూసి మమ్మీ ఖరాబ్ అవుతుంది ముందే చెప్తున్నా. ఎందుకంటే వెదరు కూల్గా ఉన్నా కానీ బయట పెట్టకు. మనం తినేంత తినేసి మళ్ళీ యథావిధిగా ఫ్రిడ్జ్లోనే పెట్టేసి. ఓకేనా? చెప్పు. ఏదైనా ప్లేట్లో పెట్టు. టేస్టీగా. ఏం మా వరలక్ష్మి లేక నేను అడిగినానని కాబట్టు, లేకపోతే మా ఆయన ఇంటికాడ ఉన్నాడని కాబట్టు, ఇంకా దేనికో కానీ చేసింది. అంతేనా? సో టేస్ట్ చేద్దాం, ఎలా ఉంటుందో చూద్దాం. స్పూనా? మనం తెలుగోళం కాలుతున్నాయి. స్పూన్ అయితేనే బెస్ట్. బాగుంది. దీనికి కర్రీ అయితే సూపర్ సెట్ అవుతుంది అబ్బా. కారం ఉంది, సెట్ అయింది. ఓకే, గుడ్, బాగుంది మమ్మీ. మెల్లగా, నోరు కాలుతుంది. తిను. సెట్ అయింది కదా, మంచిగా ఉంది. ఉప్పు ఉప్పు వేయకు ఇంకా. దీంట్లో వచ్చేస్తుంది కదా మమ్మీ. సో ఫ్రెండ్స్,
ఇంటికాడ ఉంటే నాకు ఇన్ని కష్టాలని నాకు ఇప్పుడే తెలిసింది. ఏం చేసినావు మమ్మీ? కొబ్బరి ఒక్కడే చేసినావు. ఏమే టైం వచ్చి 2 కావస్తుంది, ఇప్పుడైనా అవుతుందా కాదా? ఈరోజు ఇంటికాడ ఉన్నందుకు నాకు చూపిస్తుంది. చాలు చాలు చాలు, నేను పద్ధతిగా తింటా. అబ్బో చూసి ఎంత పద్ధతి. ఈరోజు మా వరలక్ష్మి ఫైనల్గా అయితే ఇట్లా చేసింది. ఫైనల్గా అని కాకుండా కానీ ఏదో చేసింది అబ్బా, తినాలి కదా. చాలా బాగా చేసినావు తెలుసా వరలక్ష్మి. అయితే గట్టిగా అయితే మళ్ళీ గట్టిగా అయిందంట. సరే సర్లే, నీకోసం నేను ఇది వేయాలా? అట్లా వెయ్యొద్దు మమ్మీ. అన్నం పిండాకుడు పెట్టినా ఏంది? ఎవరికి పెట్టాలా పిండాకుడు? ఏం నాటకాలు చేస్తున్నావు ఏంది రోజు రోజుకి? మరి ఏమంటున్నావు? ఎందుకు నోరు లేస్తుంది మరి ఏంది మరి నీ రుబాబు? అట్లా అంటారా మరి? ఇట్లా పక్కకు పెట్టాలి. మంచిగానే ఉన్నావు, ఊరుకుంటుంటే మిలిమేక్ తిండే తినకు, వదిలేసి. తిండి తింటా, చచ్చిపోతా తినకపోతే. వేడి వేడిగా ఇలా తింటే ఎంత బాగుంటుందో చెప్పండి ఫ్రెండ్స్, అంతే కదా. అంటే వేడి వేడి తినడం కాదు, అది మజానే వేరబ్బా, కిక్కే వేరు. టైం వచ్చేసి ఎంత అవుతుందంటే 4:30 అవుతుంది. ఈ మధ్య ఇక్కడ అవుతుంది కంటికి, చూస్తుర్రా మొత్తం ఇక్కడ వాసింది. ఏం చేద్దాం, బాగా పెయిన్ అవుతుంది ఒక సైడ్ నుంచి, ఇంకో సైడ్ ఏమో బాగా. ఇంటికాడ ఉంటే ఇదే బాధ, అది తినాలి ఇది తినాలి, అడ్డమైన తిండి తినాలి అనిపిస్తుంది. సో మీరు ఇంటికాడ ఉంటే ఏం చేస్తారు? నేనైతే వేడివేడిగా ఇవి తెచ్చుకున్నా. ఇది ప్రైస్ వచ్చి 5 రూపీస్ ఒకటి. ఇది చూడు ఎంత మోసం, వాడు సగం సగం ఇచ్చేసిండు. చూసి తీసుకోవాలి ఈసారి, ఎందుకంటే ఇట్లా తీసుకోవద్దు. ఇట్లా తీసుకుంటే మన కడుపేడా నిండుతుంది చెప్పండి ఫ్రెండ్స్, అంతే కదా. మా పొట్టి ముఖం చూడు, పోయింది ఎప్పుడో పోయింది, ఎక్కడ పోయిందేమో. సో ఈరోజు మా ఇంట్లో వేడివేడిగా మిర్చీలు. బా చలి అయితే భలే ఉంది భయ్యా, జాగ్రత్త, బీ కేర్ఫుల్.